హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1354. ఈరోజు డేట్ 2 ఫిబ్రవరి 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డీలో నేను మీకు ఒక కిల్లర్ లూట్ డీల్ చెప్తాను. బట్ దీనికి ఒక కండిషన్, ఇది వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది. ఒకవేళ మీకు కనిపిస్తే అర్జెంట్గా లూట్ చేసేయండి. నిన్న ఈవినింగ్ నుంచి ఇదే జరుగుతుంది. నిన్న ఈవినింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను నేను టెక్నోస్లో చెప్పడం కోసం. అండ్ ఇప్పటికీ మధ్య మధ్యలో వచ్చి పోతుంది. యాపిల్ ఎయిర్ పాడ్స్ సెకండ్ జనరేషన్ వెరీ రీసెంట్గా కానీ వెరీ లోయెస్ట్ ప్రైస్ మనం చూసింది 8,999 కానీ 9,999 కానీ చూసినాం. బట్ నిన్న ఈవినింగ్ నుంచి మధ్య మధ్యలో వస్తూ పోతూ 6,800కు వస్తుంది విత్ కార్డ్ ఆఫర్తో. ఇది ఒక భారీ లూట్. నిజానికి మీరు 5,000 4,000 రూపాయల బడ్జెట్లో ఒక నార్మల్ క్వాలిటీ బడ్స్ కొనుక్కోవడం కంటే యాపిల్ ఎయిర్ పాడ్స్ మీకు ఇది భయంకరమైన డీల్ అనమాట. బట్ కండిషన్ మాత్రం గుర్తుంది కదా, వస్తుంది పోతుంది, నన్ను తిట్టుకోవద్దు. నిన్న ఈవినింగ్ నుంచి వస్తుంది, చాలామంది కొన్నారు. కొన్న వాళ్ళు ఎవరైనా కొంటే కింద కామెంట్స్లో ఖచ్చితంగా నన్ను కొంచెం బతికించండి, నేను కొన్నా అన్నాను ఒక రాయండి, ఎందుకంటే మళ్ళీ కింద నన్ను వేసుకుంటారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బట్ డీల్ మాత్రం కిల్లర్ డీల్ అనమాట. ఇలాంటి డీల్స్ వస్తూ పోతుంటే ఛానల్ యాక్టివ్గా ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లోను ఇక్కడ QR కోడ్లో కూడా ఉంటుంది. ఇంకా ఈరోజు మనం టెక్నోస్ ఏంటంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి ఓలా నుంచి ఓలా వాళ్ళు ఈరోజు ఒక 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ని అనౌన్స్ చేస్తారు. ఓలా S1 Xలో 2 కిలోవాట్ అవర్ది 80,000, 3 కిలోవాట్ అవర్ది 90,000, 4 కిలోవాట్ అవర్ది 1,10,000 రూపాయలు పెట్టారు. సో ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనాలని అనుకుంటున్నారో సో 3 కొత్త మోడల్స్ అయితే వచ్చినాయి మార్కెట్లోకి. ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఒక బంపర్ ఆఫర్ ఏంటంటే, ఐక్యూ వాళ్ళు ఈ మంత్ 22వ తారీఖున మన ఇండియాలో ఐక్యూ నియో 9 ప్రోని లాంచ్ చేయబోతున్నారు కదా. అదే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో అరౌండ్ 32,000 రూపాయల బడ్జెట్లో రాబోతున్న ఒక కిల్లర్ ఫోన్ అనమాట. సో దీనికి సంబంధించిన ప్రీ ఆర్డర్స్ అనేవి వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు. సో దీంట్లోనే ఆఫర్ ఒకటి ఎక్సలెంట్గా ఉంది. అదేంటంటే మీరు 1,000 రూపాయలు పెట్టి ప్రీ రిజర్వ్ చేసుకోవాలి. ఈ 1,000 రూపాయలకి అడిషనల్గా ఇంకొక 1,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తారు. ప్లస్ లాంచ్ డే ఆఫర్ కింద మనకి ఏవైతే కార్డ్ ఆఫర్స్ ఇస్తారు కదా, ICICI కార్డును SBI కార్డు ఏదో ఒక ఆఫర్ ఇస్తారు కదా, సో ఆ కార్డ్ ఆఫర్స్ కూడా వర్తిస్తాయి. అది 1,000 రూపాయలు 1,500 2,000 ఇస్తూ ఉంటారు వీళ్ళు. అలాగే ఇంకొక అడిషనల్ 1 year పాటు వారంటీని కూడా వీళ్ళు ఇస్తున్నారు. ఆ 1,000 రూపాయలు డిస్కౌంట్ పక్కా పెడితే ఈ 1 year వారంటీ అనేది చాలా యూస్ఫుల్. సో మీరు ఎవరైతే ప్రీ రిజర్వ్ చేసుకుంటారో వాళ్ళకి రెగ్యులర్ 1 yearతో పాటు ఇంకొక 1 year అడిషనల్గా వారంటీని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎక్సలెంట్ డీల్. సో ఎవరైతే ఐక్యూ నియో 9 ప్రోని ప్లాన్ చేస్తున్నారో నన్ను అడిగితే మీరు ప్రీ రిజర్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు తెలిసి ఇదే ఫోన్ మనకి లోవెస్ట్ ప్రైస్లో అవైలబుల్గా ఉన్న క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో మనకి రాబోతున్న ఫోను. అండ్ ఖచ్చితంగా ఈసారి 30,000 రూపాయల బడ్జెట్ని ఇది దున్నే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఫ్లాగ్షిప్ గ్రేడ్ కెమెరాని కూడా వీళ్ళు వాడబోతున్నారు. సో దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందైతే ఈ ఆఫర్ అయితే వర్తే. సో ఒకవేళ మీకు 30,000 రూపాయల బడ్జెట్ అనేది మీరు ప్లాన్ చేసుకుంటుంటే స్నాప్డ్రాగన్ 8 Gen 2 కావాలి అనుకుంటే నాకు తెలిసి విత్ కార్డ్ ఆఫర్తో 32,000-33,000 రూపాయలు రావచ్చు అని నేను విన్నా. ఒకవేళ అది నిజమైతే మాత్రం ఎక్సలెంట్ డీల్ అయితే అవుద్ది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా బింగ్ సెర్చ్లో మనకి ఇప్పుడు కోపైలట్ని తీసుకొచ్చారు కదా. సో దీంట్లో కూడా మనకి సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ని తీసుకురాబోతున్నారు. జస్ట్ లైక్ గూగుల్ వాళ్ళు తీసుకొచ్చారు కదా, అలాంటి ఫీచర్ని ఇప్పుడు మనకి కోపైలట్లో కూడా రాబోతుంది. ఇది ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్ అనమాట. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, గూగుల్ బర్డ్ ఉంది కదా, ఈ గూగుల్ బర్డ్కి ఇప్పుడు ఒక కొత్త ఫీచర్ని యాడ్ చేస్తున్నారు. గూగుల్ AI జనరేటెడ్ ఫిల్ అనమాట. అంటే మనకి ఏఐని యూజ్ చేసుకొని మనకు ఒక ఇమేజ్ని తయారు చేసే ఫీచర్ని AI జనరేటివ్ ఫిల్ ఇప్పుడు పాపులర్ కదా బాగా. సో దీనికి సంబంధించిన ఫీచర్ని ఈ బర్డ్కి యాడ్ చేయబోతున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ మనకి జెమినీ ప్రో ఉంది కదా వీళ్ళ AI టూల్. సో దీంతో వీళ్ళు తీసుకురాబోతున్నారు. అలాగే యాపిల్ ఫోన్స్లో కూడా మనకి AI ఫీచర్స్ రాబోతుంది. ఇప్పుడు సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ గెలాక్సీ S24 ఫ్యామిలీలో AI ఫీచర్స్ తీసుకొచ్చారు కదా, లైవ్ ట్రాన్స్లేట్ కావచ్చు, జనరేటివ్ ఫిల్ కావచ్చు, ఇలాంటి చాలా రకాల ఫీచర్స్ తీసుకొచ్చారు కదా. ఇవి యాపిల్ ఐఫోన్స్ కూడా రాబోతుంది అంట. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మనం చాలా వరకు ఫీచర్స్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం Q4 2023 అంటే లాస్ట్ 3 months అనమాట. సో దీంట్లో అంతకుముందు ఇయర్తో కంపేర్ చేసుకుంటే మన ఇండియాలో స్మార్ట్ ఫోన్ షిప్పింగ్ ఒక 25% పెరిగిందంట. అంటే నెంబర్ ఆఫ్ ఫోన్స్ షిప్ చేసింది అంటే అమ్మిందనమాట. అంటే 22తో కంపేర్ చేస్తే 23లో ఒక 25% ఎక్కువ ఫోన్స్ అమ్మారంట. జనరల్గానే లాస్ట్ క్వార్టర్లో సేల్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మనకి బిగ్ బిలియన్ డేస్ అని అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ ఉంటాయి కాబట్టి. సో కొంచెం ఎక్కువగానే ఉంటాయి.
అండ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తుంటే ఇంకొక 25% అయితే ఎక్కువగానే అమ్మారంట. అండ్ ఒకసారి మార్కెట్ షేర్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈసారి మాత్రం మనకి శాంసంగ్ టాప్లో ఉంది. శాంసంగ్ 18%తో టాప్లో ఉంది. స్టిల్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువే, బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం శాంసంగ్ టాప్ ప్లేస్లో ఉంది. తర్వాత ఈసారి ఇంట్రెస్టింగ్గా వివో సెకండ్ ప్లేస్కి వచ్చింది. జనరల్గా షామీ ఉంటుంది ఇక్కడ. ఈసారి షామీ మార్కెట్ షేర్ అనేది కొంచెం తగ్గింది అండ్ వివో సెకండ్ ప్లేస్కి వచ్చింది. అండ్ యాక్చువల్గా వివోలో మీకు ఐకు కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఐకు సేల్స్ బాగా అవుతున్నాయి కాబట్టి ఈ మధ్య. అండ్ మూడో ప్లేస్లో మనకి షామీ ఉంది. కొంచెం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఒక 4% ఏమో తగ్గింది. అండ్ ఫోర్త్ ప్లేస్లో రియల్మీ ఉంది. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో ఒప్పో ఉందన్నమాట. సో ఈసారి అంటే Q4 2023కి హీరో ఎవరంటే శాంసంగ్ అనమాట. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ వాళ్ళు త్వరలోనే రియల్మీ 12+ అనే ఒక మొబైల్ని తీసుకురాబోతున్నారు. 12+ 5G అనమాట. ఇది 15 నుంచి 20 వేల రూపాయల బడ్జెట్లో ఉండే స్మార్ట్ ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. డిజైన్ రియల్మీ 12 Pro సిరీస్ లాగే ఉంటుంది, బట్ స్పెసిఫికేషన్స్ మాత్రం మారిపోతాయి. 120Hz రిఫ్రెష్ రేట్తో ఎమరోడ్ స్క్రీన్ ఉంటుంది, బట్ ఏంటంటే కర్వ్డ్ ఉండకపోవచ్చు దీంట్లో. అండ్ ఇది ఒక మిడ్ రేంజ్ ఫోన్ లాగా వీళ్ళు తీసుకురాబోతున్నారు. అలాగే పోకో నుంచి పోకో X6 నియో అనే ఫోను రాబోతుంది. సో ఈ పోకో X6 నియో అనేది రెడ్మీ నోట్ 13ని వీళ్ళు రీబ్రాండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇది 15 నుంచి 20 వేల రూపాయల బడ్జెట్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. కొంచెం తక్కువ ప్రైజే పెడతారు రెడ్మీ నోట్ 13 కంటే కూడా. ఎందుకంటే జనరల్గానే ఇప్పుడు రెడ్మీ నోట్ 13 ప్రో కంటే పోకో X6 ప్రైస్ అనేది దగ్గర దగ్గర 4,000 5,000 తక్కువ పెట్టారు. ఈసారి ఇంకా కొంచెం బెటర్గా పెట్టవచ్చేమో. రెడ్మీ నోట్ 13 ప్రైస్ ఎంత ఉంది? 16,000 17,000 ఉంటుంది కదా. సో నాకు తెలిసి ఇది 14-15 వేల రూపాయల బడ్జెట్లో పెడితే ఖచ్చితంగా మార్కెట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి యూట్యూబ్ నుంచి ఒక పెద్ద న్యూస్ ఏంటంటే యూట్యూబ్ ప్రీమియం యూజర్స్ అనేది ఇప్పుడు గ్లోబల్గా 100 మిలియన్ యూజర్స్ అయ్యారట. సో చాలా పెద్ద నెంబర్ అని చెప్పాలి. అండ్ యూట్యూబ్ ప్రీమియం మనం 3 మంత్స్ ఫ్రీ 6 మంత్స్ ఫ్రీ అయితే నేను 2-3 వీడియోలు చేశాను. 2-3 షార్ట్స్ వీడియోస్ 2 సార్లు వచ్చినప్పుడు అవి 2 కూడా భయంకరంగా పోయినాయి. చాలామంది ప్రీమియంని అట్లీస్ట్ కొంతమంది అయినా 6 మంత్స్ వాడుంటారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 4 మంత్స్ కానీ 3 మంత్స్ కానీ వాడుంటారు. సో మీలో ఎవరైనా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో నేను చెప్పిన ట్రిక్ యూజ్ చేసి 6 మంత్స్ కానీ 3 మంత్స్ కానీ 4 మంత్స్ కానీ ఎంత కొట్టారు అంటే ఎంత లూట్ చేశారో కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ కైరోజ్ యాప్ కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. అండ్ 500K సబ్స్క్రైబర్స్ టార్గెట్ని మనం రీచ్ అవ్వాలి. ఇది ఒక టార్గెట్ లాగా పెట్టుకోండి. హెల్ప్ చేయండి, నాకు ఇది ఒక ఫేవర్ అయితే చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.